హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సమస్త సమర్థ సగంధ సహస్ర శతప్రాద సంభూతి సంహారాదయ వివర్త విదగ్ధ విమర్ధ వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ. కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడు అయితే మరి కల్కి ఎవరు? కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏమిటి? కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు కదా, మరి ఇప్పుడు ఎలా బ్రతికి వచ్చాడు? కల్కి మూవీ క్లైమాక్స్లో కమల్ హాసన్ 4 చేతులతో శ్రీ మహావిష్ణువులా కనిపిస్తాడు. అలా ఎందుకు కనిపించాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అలాగే కర్ణుడి కన్నా నేనే గొప్పవాడిని అంటున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి ఈ వీడియో చివరిలో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏమిటి? కల్కి మూవీలో అమితాబ్ కర్ణుడు నా మిత్రుడు అని చెబుతాడు. అశ్వత్థామ మరియు కర్ణుడు స్నేహితులు ఎలా అయ్యారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పించలేను అని చెబుతాడు. ఎందుకంటే నేను ఇక్కడ రాజకుమారులకు మరియు క్షత్రియ పుత్రులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పిస్తాను అని చెబుతాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుడి యొక్క ఆశ్రమంలో మిగిలిన వాళ్ళతో యుద్ధ విద్యలు నేర్చుకుంటున్న అశ్వత్థామను చూపించి అతను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతను నా పుత్రుడు అని చెబుతాడు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ కొడుకు రాజకుమారుడు కాదు, అలాగే క్షత్రియుడు కూడా కాదు. మీ కొడుకు ఒక బ్రాహ్మణుడు. మరి అతను కూడా మీ దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు కదా. నేను కేవలం తక్కువ కులానికి చెందిన వాడిని గనుక మీరు నాకు యుద్ధ విద్యలు నేర్పించలేను అని అంటున్నారు. గురువు స్థానంలో ఉన్న మీరు ఆ భగవంతునితో సమానం. విద్య నేర్చుకోవడానికి ఎవరైనా ఆ దేవుని దగ్గరకు వెళితే నీ కులం ఏమిటి అని ఏ దేవుడైనా ప్రశ్నిస్తాడా అని చెప్పి కర్ణుడు అక్కడి నుండి బాధతో తిరిగి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ గమనిస్తూనే ఉంటాడు. కర్ణుడి యొక్క ధైర్యం అశ్వత్థామకి చాలా నచ్చుతుంది. ఆ రోజు నుంచి అశ్వత్థామ కర్ణుడిని గమనిస్తూనే ఉంటాడు. అలా ఒకానొక రోజు కర్ణుడు తనకు తాను విద్య నేర్చుకుంటూ గురి చూసి బాణాలు వదులుతూ ఉంటాడు. అప్పుడే అశ్వత్థామ తన మనసులో అనుకుంటాడు, కర్ణుడు ఒక సామాన్య మానవుడు కాదు, కర్ణుడు ఖచ్చితంగా ఒక గొప్ప యుద్ధ వీరుడు అనుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, బాధపడకు మిత్రమా, నా తండ్రికి అందరికన్నా అర్జునుడు అంటేనే చాలా ఇష్టం. సకల విద్యలు అర్జునుడికి మాత్రమే నేర్పిస్తాడు. నా తండ్రికి సొంత కొడుకు కన్నా అర్జునుడే తనకు ఎక్కువ అని తన బాధని అశ్వత్థామ కర్ణుడితో చెప్పుకుంటాడు. ఈ విధంగా అశ్వత్థామ మరియు కర్ణుడు వీళ్ళిద్దరిలో ఒక ఒంటరితనం, వాళ్ళలో ఉన్న ప్రతిభని తమ సొంత వాళ్ళే గుర్తించడం లేదనే బాధతో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అలాగే వీళ్ళిద్దరి స్నేహం గురించి మహాభారతంలో అంత ఎక్కువ చర్చ లేదు, కానీ వాళ్ళిద్దరి స్నేహం వారిరువురికి బాగా తెలుసు. విలువిద్యలో అర్జునుడి కన్నా కర్ణుడు చాలా గొప్ప వీరుడు అని చాలా బలంగా నమ్మిన వీరులలో ఒకరు అశ్వత్థామ. కర్ణుడు నిజంగా అర్జునుడి కన్నా గొప్పవాడా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే కర్ణుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అశ్వత్థామ నమ్మాడు. స్నేహం అంటే అదే కదా, నమ్మకం. ఆ విధంగా కర్ణుడు అశ్వత్థామ స్నేహితులయ్యారు. కల్కి మూవీలో మీరు గనక గమనించి ఉంటే కాంప్లెక్స్ వాళ్ళు ఇసుకలో వెతుకుతూ ఉంటే వారికి ఒక బాణం దొరుకుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే పట్టుకున్న వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. కల్కి మూవీ చివరలో కమల్ హాసన్ ఆ బాణాన్ని పట్టుకుని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపాలు పుట్టిస్తాను అని అంటాడు. ఎవరూ పట్టుకోలేని ఆ బాణాన్ని ఎలా పట్టుకున్నాడు అంటే ఆ బాణం పేరు గాంధీవం. దీన్ని స్వయంగా ఆ బ్రహ్మదేవుడు గాంధీ అనే ఒక దైవిక మొక్క నుండి తయారు చేశాడు. ఎవరైతే ఈ ప్రపంచంలో అధర్మాన్ని అనుసరించి తప్పులు చేస్తారో
వారిని సంహరించడానికి ఆ బ్రహ్మదేవుడు ఈ గాంధీవాన్ని తయారు చేశాడు. ఈ గాంధీవం కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుని దగ్గర ఉంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతి అనే అతని దగ్గర మరి కొన్ని సంవత్సరాల పాటు ఉంది. ఆ తర్వాత ఇంద్రుని దగ్గర 500 సంవత్సరాల పాటు ఉంది. ఇంద్రుని తర్వాత గాంధీవం వరుణి దేవుని దగ్గరకు వెళుతుంది. ఇలా గాంధీవం ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి చేతులు మారుతూ చివరికి అర్జునుడి దగ్గరకు వస్తుంది. నిజానికి ధర్మాన్ని రక్షించడానికి గాంధీవాన్ని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణుడు వరుణి దేవుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా గాంధీవం అర్జునుడి దగ్గరకు వస్తుంది. ఇక మన కల్కి సినిమా విషయానికి వస్తే మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాక అర్జునుడు అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో అగ్నిదేవుడు వచ్చి, అర్జున, ఈ గాంధీవంతో నీ పని అయిపోయింది కనుక ఈ గాంధీవాన్ని నీ వదిలి వెళ్ళిపోవాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ గాంధీవాన్ని సముద్రంలోకి వదులుతాడు. కల్కి మూవీలో కలియుగం అంతమవుతున్న సమయంలో ఈ భూమి మీద ఉన్న సముద్రాలు, నదులు అన్నీ ఎండిపోతున్నాయి కదా. గాంధీవం ఇసుకలో కూరుకుపోయింది. ఆ గాంధీవం ఇప్పుడు కాంప్లెక్స్ పీపుల్స్కి దొరికింది. ఈ గాంధీవం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే ముట్టుకుంటారో వారికి ఒక అర్హత అనేది ఉండాలి. రాక్షసులు, దుష్టులు, తప్పులు చేసిన వారు ఈ గాంధీవాన్ని ముట్టుకోలేరు. అలా అయితే గాంధీవాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడు అంటే కల్కి మూవీలో దీపికా పదుకొనే కడుపులో కల్కి అవతారాన్ని మోస్తుంది. తనను బలవంతంగా తీసుకుని వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న తన బిడ్డ నుండి ఒక డ్రాప్ సీరంని తీసుకుంటారు. మూవీ చివరలో ఒక డ్రాప్ సీరంని కమల్ హాసన్ శరీరంలోకి తీసుకోగానే అతనికి అద్భుతమైన శక్తులు వస్తాయి. తన శరీరం మొత్తం చాలా దృఢంగా తయారవుతుంది. దీపికా కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి 10వ అవతారం కల్కి. అందుకని ఆ బిడ్డ నుంచి తీసిన ఒక డ్రాప్ సీరం కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అందుకనే కమల్ హాసన్ గాంధీవాన్ని ముట్టుకోగలిగాడు. అలాగే ఆ సీరం వల్లనే ఆ శ్రీ మహావిష్ణువుకు ఉన్నట్టు కమల్ హాసన్కి కూడా 4 చేతుల రూపం వచ్చింది. అర్జునుడి దగ్గర గాంధీవం ఎలాగైతే ఉందో కర్ణుడి దగ్గర కూడా ఒక కారణం ఉంది. దాని పేరు విజయధనస్సు. కల్కి మూవీలో అమితాబ్ చిన్నపిల్ల రాయాకి చెబుతాడు, కర్ణుడి విజయధనస్సు అర్జునుడి గాంధీవం కన్నా చాలా శక్తివంతమైనది అని. అది హిందూ పురాణాల ప్రకారం ఈ విజయధనస్సు విశ్వకర్మ శివుడి కోసం తయారు చేశాడు. శివుడు ఈ విజయధనస్సుతో త్రిపురాసులు అనే రాక్షసులను అంతం చేశాడు. శివుడు తర్వాత ఈ విజయధనస్సు ఇంద్రుడి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి పరశురాముడు తీసుకుంటాడు. పరశురాముడు ఈ విజయధనస్సుతో అన్యాయం చేస్తున్న క్షత్రియులను వధిస్తాడు. కర్ణుడు పరశురాముని దగ్గర శిష్యుడిగా చేరి ధనుర్విద్యలు నేర్చుకుంటాడు. కానీ కర్ణుడు తాను ఒక బ్రాహ్మణుడని ఒక అబద్ధం చెప్పి పరశురాముని దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. ఈ విషయాన్ని గమనించిన పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు తన కథ మొత్తాన్ని పరశురామునికి చెబుతాడు. కర్ణుడి యొక్క మాటలకు కరిగిపోయిన పరశురాముడు విజయధనస్సుని కర్ణుడికి ఇస్తాడు. ఈ విజయధనస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిపోదు. అలాగే ఎలాంటి బ్రహ్మాస్త్రం కూడా ఈ విజయధనస్సును ముక్కలు చేయలేదు అని చెప్పి పరశురాముడు విజయధనస్సుని కర్ణుడికి ఇస్తాడు. నిజానికి మహాభారత యుద్ధంలో అర్జునుడి యొక్క గాంధీవం కన్నా కర్ణుడి యొక్క విజయధనస్సు చాలా దృఢమైనది, శక్తివంతమైనది. కర్ణుడి యొక్క విజయధనస్సు దెబ్బకి అర్జునుడు మూర్ఛిల్లిపోయి పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో గతంలో కర్ణుడికి ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వలన అతని రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. అప్పుడు కర్ణుడు తన విజయధనుస్సుని రథం పైన ఉంచి కిందకు దిగి భూమిలో కూరుకుపోయిన తన రథచక్రాన్ని బయటకు తీస్తూ ఉండగా అదే సమయంలో అర్జునుడు కర్ణుడి మీద బాణం సంధించి కర్ణుడిని సంహరిస్తాడు. కర్ణుడి యొక్క మరణం తర్వాత విజయధనస్సుని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ప్రస్తుతం కల్కి సినిమాలో ఆ విజయధనస్సు అశ్వత్థామ దగ్గర ఉంటుంది. సినిమా పరంగా చూస్తే మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామని 3000 సంవత్సరాల పాటు చీము నెత్తురు కారుతూ కుష్టి వ్యాధిగ్రస్తుడిగా భూమి మీద జీవించమని శపించి తన నుదుటి మీద ఉన్న మణిని తీసుకుంటాడు. ఈరోజు నువ్వు నన్ను చంపాలని చూశావు, కానీ నువ్వే నన్ను ఒకరోజు కాపాడాలని చెప్పి ఈ విజయధనస్సుని శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇస్తాడు. కల్కి మూవీలో
చిన్నపిల్ల రాయాకి అంతవరకు చెబుతాడు. తన చేతిలో ఉన్న ఈ విజయధనస్సు కర్ణుడి చేతిలో పడినప్పుడు మాత్రమే దీనికి తిరిగి శక్తి వస్తుంది అని. సరిగ్గా ఆ సమయానికి ఈ విజయధనస్సు ప్రభాస్ చేతిలో పడి దానికి శక్తి వస్తుంది. అప్పుడు మహాభారత సమయంలో అశ్వత్థామని కాపాడడానికి కర్ణుడు వచ్చినట్టు ఇప్పుడు అశ్వత్థామ అయిన అమితాబ్ని కాపాడడానికి కర్ణుడిలా ప్రభాస్ వచ్చాడు అన్నట్టుగా ఉంది. అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించాడు కదా, మరలా ఇప్పుడు ఎలా తిరిగి వచ్చాడు అనే సందేహం మీకు కలిగే ఉంటుంది. కల్కి మూవీలో అశ్వత్థామ బ్రతికి ఉన్నట్టు తన శరీరంతో కర్ణుడు బ్రతికి లేడు. అది చూడడానికి ఎలా ఉంది అంటే అశ్వత్థామ చనిపోతున్న సమయంలో కేవలం అశ్వత్థామని కాపాడడానికి ప్రభాస్ని కర్ణుడు పూనాడు అనేలా చూపించారు. ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి యొక్క దానగుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణుని వేషంలో అతని దగ్గరకు వెళ్ళి, నీవు జీవితంలో చేసిన పుణ్యాల మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వాలి అని కోరతాడు. అప్పుడు కర్ణుడు తాను చేసిన దానాల వల్ల కలిగిన పుణ్యాల మొత్తాన్ని ఆ బ్రాహ్మణునికి దానంగా ఇచ్చేస్తాడు. అందుకనే కర్ణుడు మరణించాక అతనికి మోక్షం లభించదు. కర్ణుడి యొక్క దానగుణానికి చెల్లించిపోయిన శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా అంటాడు, కర్ణ, నీవు తర్వాత జన్మలో నీవు ఒక దైవభక్తుడిగా జన్మించి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో నీ యొక్క పాత్రను పోషిస్తావు. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. బహుశా అందువల్లే శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల కర్ణుడి తిరిగి ప్రభాస్ రూపంలో పుట్టాడు. అశ్వత్థామని కాంప్లెక్స్ వాళ్ళు చంపేస్తున్న సమయంలో ప్రభాస్ని కర్ణుడు ఆవహించి అశ్వత్థామని కాపాడుతాడు. బహుశా ఈ జన్మలో కర్ణుడు ప్రభాస్ రూపంలో పుట్టి ధర్మం వైపు నిలబడి కల్కితో కలిసి అధర్మాన్ని అంతం చేసి మోక్షాన్ని పొందుతాడు. కల్కి మూవీలో అర్జునుడు వేసిన బాణాలకి కర్ణుడి యొక్క రథం 2 అడుగులు వెనక్కు వెళుతుంది. చూసావా కృష్ణ, కర్ణుడి యొక్క బాణాల దాటికి నా రథం కేవలం 2 అడుగులు మాత్రమే వెనక్కు వెళ్ళింది. అతను నాకు సరిసమానుడా అని అర్జునుడు అంటుంటే అప్పుడు శ్రీకృష్ణుడు, నీ రథం అగ్నిదేవుడి యొక్క వరం. నీ రథాన్ని కాపాడుతూ పైన హనుమంతుడు ఉన్నాడు. అంతకు మించి నీ రథాన్ని నడుపుతున్నది సాక్షాత్తు ఆ ముల్లోకాలను ఏలుతున్న శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను. అయినా కూడా నీ రథాన్ని 2 అడుగులు వెనక్కి నెట్టాడు అంటే కర్ణుడి యొక్క బలం ఏమిటి అన్నది ఆలోచించు అర్జున అని శ్రీకృష్ణుడు అంటాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడి యొక్క దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి ఓర్వలేని అర్జునుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, కృష్ణ, నేను కూడా చాలా దానాలు చేశాను. కావాలంటే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా సరే కర్ణుడి యొక్క దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటారు. నేను చేసే దాన ధర్మాలను ఎవరూ గుర్తించడం లేదు అని అంటాడు. అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇద్దరూ కలిసి అలా బయటకు వెళ్తారు. అక్కడ వారికి ఒక బంగారు కొండ కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఈ బంగారు కొండను తవ్వి ఈ బంగారాన్ని పేదలకి దానం చేయి. అప్పుడైనా ఈ ప్రజలు నీ దానగుణాన్ని గుర్తిస్తారేమో చూద్దామని చెబుతాడు. అప్పుడు అర్జునుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ దండోరా వేయించి బంగారాన్ని దానం చేస్తున్నాను అని అందరికీ చెబుతాడు. అప్పుడు అక్కడికి చాలామంది ప్రజలు తండోపతండాలుగా వస్తారు. అప్పుడు అర్జునుడు బంగారు కొండను తవ్వి చిన్న చిన్న ముక్కలుగా చేసి దానంగా ఇస్తున్నాడు. ఎంతసేపైనా ఆ బంగారపు కొండ తరిగిపోవడం లేదు. అలానే ప్రజలు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. అలా చాలాసేపు అయ్యాక అర్జునుడు, కృష్ణ, ఇంతకు మించి దానం చేయాలి అంటే చిరాకు, అలసట వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ప్రజలంతా కర్ణుడి యొక్క దానగుణాన్ని ఎందుకు పొగుడుతున్నారు అని నన్ను అడిగావు కదా, దానికి సమాధానం ఇప్పుడు నీకు దొరుకుతుంది. అసలు దానం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నీకు చూపిస్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడిని పిలిపించి, కర్ణ, మాకు ఈ బంగారపు కొండ కనిపించింది. దీన్ని నువ్వు ప్రజలకు దానంగా ఇస్తే బాగుంటుంది అని అంటాడు. అప్పుడు కర్ణుడు ప్రజలందరినీ అక్కడికి పిలిపించి, ఈ బంగారపు కొండ ఇక మీ సొంతం. ఎవరికి ఎంత బంగారం కావాలో మీరే తవ్వుకొని ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటాడు. అప్పుడు ప్రజలందరూ వారికి కావాల్సినంత బంగారాన్ని తవ్వుకొని తీసుకువెళ్తారు. ఒకరోజు తర్వాత ఆ బంగారు కొండ మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, నీకు బంగారపు కొండ చూడగానే
దానం చేయాలని మనసులో ఉన్నా ఎక్కడో నీకు కూడా ఆ బంగారం మీద ఆశ ఉంది. అందుకనే చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రజలకు పంచిపెట్టావు. కానీ కర్ణుడికి బంగారం మీద ఎలాంటి ఆశ లేదు. అందుకనే బంగారపు కొండను ప్రజల ఇష్టానికి ఇచ్చేశాడు. దానం చేసేవారి మనసులో ఎలాంటి ఆశ అనేది లేకుండా దానం చేస్తేనే వారు దానకర్ణులవుతారు అని అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటాడు. ఈ విధంగా కర్ణుడు చరిత్రలో దానకర్ణుడు అయ్యాడు. కల్కి మూవీలో కర్ణుడు, అర్జునుడు వారి యొక్క పాత్రల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మంచి మాటలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.